హలో అండి, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఇప్పుడు 10 అవుతుందండి టైం అయితే. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఫుల్ ఆకలేస్తుందండి, అలాగే మంచి నాన్ వెజ్ క్రేవింగ్స్ కూడా వస్తున్నాయి. సో అందుకని మేము చార్మినార్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట, అక్కడ ఫుడ్ తినడానికి. సో లాస్ట్ వీడియోస్ మనవి చూసినట్టయితే నయాబ్ హోటల్కి అయితే వెళ్ళాం కదా చార్మినార్లో, ఆ వీడియో భలే వచ్చిందండి. అండ్ అలాంటివి ఇంకేమైనా హోటల్స్ ఉంటే కూడా వీడియో చేయమని అడిగారు. సో అందుకే ఈరోజు చేస్తున్నాము. వెళ్ళేదారిలో మాకు ఇక్కడ పెళ్ళి అయితే కనిపించింది. సో ఇక్కడ చూసారా, మంచి డ్యాన్స్లు వేస్తున్నారు. సో ఈ డ్యాన్స్ వచ్చేసి మార్ఫా అని అయితే అంటారనమాట. సో మంచి హడావిడిగా ఉంది ఆ సందంతా, మంచి డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. ఇంకా పనిలో పని అక్కడ కాసేపు నుంచున్నాము మేము కూడా, పెళ్ళి హడావిడి అంతా చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాం వెనక్కి. సో మళ్ళీ చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి కొంచెం తక్కువ టైమే ఉంటుంది. అండ్ వెళ్ళేదారిలో ఈ రోడ్ అంతా చూసినట్టయితే మనకి ఇట్లా పత్తర్ కా గోష్ ఇవన్నీ అమ్ముతున్నారు. సో రోడ్ అంతా అన్ని షాపులు ఉన్నాయి కాబట్టి ఇది ఫేమస్. సో ఇక్కడ ట్రై చేద్దాం మనం పత్తర్ కా గోష్, దాంతోపాటు ఇంకేమన్నా ఉంటే అది కూడా ట్రై చేద్దాం. జనాలు చాలా మంది ఉన్నారండి లోపల, అందుకే మాకు బాగా టైం పట్టింది, కొంచెం వెయిటింగ్ అయితే ఉందన్నమాట. ఫైనల్లీ కూర్చున్నాము, కొంచెం టైం దొరికింది. సో ఆర్డర్ అయితే చేసేసాము, పత్తర్ కా గోష్ అలాగే చికెన్ కూడా. సో చూద్దాం ఎలా వస్తుందో. వచ్చేసింది పత్తర్ కా గోష్ మటన్ అండి. అది తింటుంటే అట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. ఫ్రాంక్గా అసలు చాలా టెండర్గా, చాలా జ్యూసీగా, చాలా బాగుంది అది. ఇప్పుడు చికెన్ కూడా ఆర్డర్ చేసాము. ఇది కూడా మంచిగా కుక్ అయింది, అలాగే టెండర్నెస్ పోలేదు. ఏంటో మరి ఇంట్లో చేస్తే మనకి ఇలా రాదు, కానీ ఏం చేశారండి, అదిరిపోయింది అసలు టేస్ట్. అంటే కొంచెం లైట్గా తీసుకున్నాం అనమాట, మళ్ళీ అక్కడ వెళ్ళి మనం ఫుడ్ తినాలి కదా, అందుకే ఇక్కడ స్టార్టర్స్ లాగా లైట్గా తిన్నాము. సో వచ్చేసాం మనం చార్మినార్కి. చార్మినార్లో 4 దిక్కులు ఉంటాయని మీకు తెలుసు కదా. సో అందులో ఒక రోడ్లోకి అయితే మనం వచ్చాం అనమాట. ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి మనం, షాదాబ్ హోటల్ కానీ మదీనా హోటల్ కానీ వెళ్ళాలంటే. సో చూసారా, టైం 11:30 అవుతుందండి, అయినా ఇంకా తిరుగుతూనే ఉన్నారు జనాలు ఈ రోడ్లో. సో ఈ రోడ్డుకి వచ్చేసరికి ఇక్కడ మనకి జెమ్స్, జ్యువెలరీ, పర్ల్స్ దొరుకుతాయి అనమాట. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఈ రోడ్కి అయితే రావచ్చు, కాకపోతే తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి. సో స్ట్రైట్ వెళ్ళి మనం లెఫ్ట్ అయితే తిరగాలి షాదాబ్ హోటల్కి కానీ నయాబ్ అది మన మదీనా హోటల్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఫ్రంట్లో ఇంకెళ్ళడానికి ప్లేస్ లేదనమాట, క్లోజ్ చేశారని మేము ఇంకొక రూట్లో అయితే వెళ్ళాం. చూసారా రైట్ సైడ్ లేవు అసలు. ఈ టైంలో కూడా షాప్స్ ఓపెన్ ఉన్నాయి. అండ్ అసలు జిగేల్ అంటున్నాయండి డ్రెస్సులు అయితే. 50% ఆఫ్ సేల్ కూడా నడుస్తున్నట్టుంది. ప్రస్తుతం నా నయాబ్ హోటల్ దగ్గర అయితే ఉన్నాం. మన నయాబ్ హోటల్ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. సో మంచి రీచ్ అయితే వచ్చిందండి. అలాంటిదే ఒకటి ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే, ఇందాక మనం అనుకున్నాం కదా ఫ్రంట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మన హోటల్ రోడ్ వస్తుందని, అదే ఇది. సో ఇక్కడ సిగ్నల్ మీకు కనిపిస్తుందా, ఆ సిగ్నల్ నుంచి మనం రైట్కి వెళ్ళినట్టయితే మదీనా హోటల్, షాదాబ్ హోటల్ రెండు ఎదురుగానే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుదాం ఈ హోటల్కి వెళ్ళాలనేది. సో ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి సిగ్నల్ దగ్గర నుంచి. అక్కడ కనపడుతుంది కదా బ్లూ లైట్, అదే మన షాదాబ్ హోటల్. దాని ఆపోజిట్లో ఉన్న బిల్డింగే మదీనా అండి. సో ఫైనల్గా అయితే మనం షాదాబ్ హోటల్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం. మదీనా హోటల్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్దాం, ఫుడ్ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం పదండి. ఇంటీరియర్ అయితే అద్దర కొట్టేశారు, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి మనకి బయట అంతా వ్యూ కూడా కనబడుతుంది అనమాట. ఫస్ట్ మేము హలీం అయితే ఆర్డర్ చేసేసాము. సో ఫస్ట్ హలీం టేస్ట్ చేద్దాము, హలీం సీజన్ కదా. హలీం టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఈ షాదాబ్ హోటల్కి అవార్డ్స్ వచ్చాయి, బెస్ట్ హలీం అవార్డ్స్ వచ్చాయి, అండ్ అలాగే బెస్ట్ బిర్యానీ అవార్డ్స్ కూడా వచ్చాయండి.
2003లో, 2007లో, అలాగే 2010 ఇంకా 2015లో ఈ షాదాబ్ హోటల్ వాళ్ళకి అవార్డ్స్ అయితే వచ్చాయండి. బెస్ట్ హలీం అవార్డ్, అలాగే బెస్ట్ బిర్యానీ అవార్డ్ కూడా వచ్చింది, హైదరాబాదీ బిర్యానీ అవార్డ్. సో మేమైతే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ 2 ఆర్డర్ చేసుకున్నాము. సో వాళ్ళు చూసారా బ్రాస్ బౌల్లో తీసుకొచ్చారు. ఇది సింగిల్ పర్సన్కి కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా బౌల్ సైజ్ చూసారు కదా, ఒక పర్సన్కి కరెక్ట్గా సరిపోయేంత క్వాంటిటీ వస్తుంది అనమాట. ఎక్కువ తినే వాళ్ళకైతే అది సరిపోదు, ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసుకోవాల్సిందే. ఎందుకలా అంటే టేస్ట్ వైజ్లో చూసుకున్నట్టయితే నేనే అలాంటి బౌల్స్ 2-3 తినేసాను. మరి ఎక్కువ తినే వాళ్ళకైతే అసలుకే సరిపోదండి అది. ఎట్లుంది నా ఎక్స్ప్రెషన్ బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత టేస్టీగా ఉందో. నేను మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తింటాలి మాత్రమే. అసలు అంత ఎంజాయ్ చేశాను ఆ ఫుడ్ని, మాట్లాడలేదు తింటానే ఉన్నాను. సో అంత బాగుందన్నమాట టేస్ట్. మామూలుగా అయితే మసాలా ఎక్కువైనా తక్కువైనా తినబుద్ధి కాదు, అండ్ కరెక్ట్గా ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ తిన్నాను. ఆ పీస్ చూడండి, మీకు నేను మామూలుగా చూపిస్తున్నాను. అసలు ఎంత టెండర్గా ఉంది, జ్యూసీగా ఉంది, లోపల ఓవర్ కుక్ అవ్వలేదు, అసలు కుక్ అవ్వకుండా కాదు, అసలు అంత టెండర్గా ఎలా కుక్ అయిందో అసలు అద్దరు కొట్టేశాడు. మటన్ బిర్యానీ టేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాము. అసలు అలా తీస్తుంటే ఆ బౌల్ మూత ఓపెన్ చేయగానే పొగలు అలా వచ్చేసాయండి. అసలు ఆ స్మెల్కే అసలు తినేయాలనిపించింది వెంటనే. చూద్దాం, ఇది కూడా మనం తిని టేస్ట్ చేద్దాం. ఈ పీస్ కూడా అలాగే ఉందండి, టెండర్ అండ్ జ్యూసీగా. అసలు చూడండి ఎంత బాగుందో, ఓవర్ కుక్డ్ కాదు, అలాగే అసలు ఉడకలేదని కాదు, కరెక్ట్గా ఉడికింది. ఫుడ్ లవర్స్ కానీ ఎవరన్నా నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటే మాత్రం చార్మినార్కి ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షాదాబ్ హోటల్ ట్రై చేయండి. అలాగే మన లాస్ట్ వీడియో చూసినట్టయితే నయాబ్ హోటల్ కూడా పెట్టాం కదా, బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఆర్డర్ చేసాం, ఏది ఎలా ఉంది, టేస్ట్ ఎలా వచ్చింది అన్నీ పెట్టాను కదా. వీడియో చూడలేదా, చూడకపోతే వెంటనే చూసేసేయండి. సో అలా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేసేటప్పుడే పక్కన మీకు గంట సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ అవ్వకుండా ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడొచ్చు. సో దీని ఎదురుగానే ఉందండి మదీనా హోటల్. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా నేను కవర్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత ఎవరికన్నా అర్థమైపోతుందండి ఈ హోటల్కి అవార్డ్స్ ఎందుకు వచ్చాయని. అంత బాగుంది టేస్ట్. నేను చెప్పడం అని కాదు, మీరు కూడా చార్మినార్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షాదాబ్ హోటల్లో ఫుడ్ ట్రై చేయండి. ట్రై చేసి మాకు కమెంట్ చేసి చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా మీకే అర్థమైపోతుంది. సో కమెంట్ చేయడం మర్చిపోద్దు. ఒకవేళ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే షాదాబ్ హోటల్కి మీరు అక్కడ ఏ ఫుడ్ ట్రై చేశారు, ఎలా అనిపించింది టేస్ట్ అనేది చెప్పండి కమెంట్ చేసి. ఇదనమాట మన స్పెషల్. ఏంటో తెలుసా, బిర్యానీ తిన్న తర్వాత ఇరానీ చాయ్ అండి. అస్సలు తాగుతుంటే ప్రతి సిప్పు అదిరిపోయింది. ఎవరైనా ట్రై చేశారా ఇలాగా? ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎంతమంది ట్రై చేశారనేది. బిర్యానీ తర్వాత ఇరానీ చాయ్. సో దీంతో పాటు మాక్టైల్స్ కూడా ఉన్నాయండి. మాక్టైల్స్ తాగాలనుకున్న వాళ్ళు అది కూడా తాగొచ్చు. సో పైనాపిల్ అలాగే పోమోగ్రానేట్ మాక్టైల్స్ అన్నమాట.
ఇదండి మన షాదాబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మంచి ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.